భూమి నాట్యాలయానికి ఎవరో ఒక ఆవిడ రావటంతో ఆవిడ ముందు అందరూ కూడా నాట్యం చేస్తూ ఉంటారు. అలా అందరూ నాట్యం చేస్తూ ఉంటే ఆపండని ఆవిడ అంటుంది. ఈ నాట్యాలయానికి ప్రభుత్వ అనుబంధ సంస్థగా అవకాశం రావాలంటే చాలా గొప్పగా నాట్యం చేయాలి అని ఆవిడ చెప్తూ ఉంటుంది. ఇప్పుడు 'శోభాచంద్ర నాట్యాలయం' నుండి మరి ఒక పాటతో మన ముందుకు రాబోతున్నారు అని ఒకావిడ అనౌన్స్ చేస్తూ ఉంటుంది. అప్పుడు భూమి తరపున కొంతమంది వెళ్ళి మళ్ళీ నాట్యం చేస్తూ ఉంటారు. వాళ్ళతో పాటి భూమి కూడా బాగా నాట్యం చేస్తూ ఉంటుంది. భూమి నాట్యం చేస్తుంటే ఆవిడకి భూమిని చూస్తూ ఉంటే శోభాచంద్రనే గుర్తుకు వస్తూ ఉంటుంది. అలా భూమి వల్ల నాట్యం పూర్తి కాగానే ఆవిడ భూమి దగ్గరికొచ్చి తల నిమురుతూ నీ నాట్యం చూస్తుంటే శోభ నాట్యం చూస్తున్నట్లే ఉంది అని ఆవిడ చెప్తూ ఉంటే భూమి దండం పెడుతూ చాలా సంతోషపడుతూ ఉంటుంది. భూమి వాళ్ళు బాగా నాట్యం చేయటంతో అందరూ క్లాప్స్ కొడుతూ ఉంటారు. నువ్వు శోభ అభిమానివా అని ఆవిడ అంటే కాదని భూమి చెప్తుంది. శిష్యురాలివా అని అడిగితే కాదని భూమి చెప్తుంది. మరి ఇంకెవరు నువ్వు ఇంత బాగా నాట్యం చేశావని ఆవిడ ప్రశ్నిస్తూ ఉంటే నేను శోభాచంద్ర కూతుర్ని అని భూమి చెప్పగానే ఉన్నట్లుండి ఆవిడ ఏదోలో అయిపోయి భూమి వైపు కోపంగా చూస్తూ ఉంటుంది. అంతవరకు భూమి నాట్యం చూసి శోభచంద్రని తలుచుకున్న ఆవిడ శోభచంద్ర కూతుర్నని భూమి చెప్పగానే ఎందుకంత సీరియస్‌గా చూస్తోంది అన్నది రానున్న ఎపిసోడ్‌లో తెలుసుకుందాం.